పవన్ కళ్యాణ్ మోడీ నాయకత్వంలోని జాతీయ బీజేపీకి మిత్రపక్షం, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కాదనే మనం అంచనా అనుకోవాలి. రైట్ సార్. ఇక వైసీపీ నేతలు కూడా కలిశారు ఈసీని, విజయసాయిరెడ్డి అలాగే ఎంపీ భరత్ కలిశారు. వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే సార్, జనసేన కార్యాలయం చిరునామాతో పవన్కు ఓటు ఉంది కాబట్టి ఇది దొంగ ఓటు అని ఆరోపిస్తూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు ఉంది సార్. ఇప్పుడు డోర్ నెంబర్ 11-1903 అది మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్. సో కార్యాలయం చిరునామాతో ఓటు ఉంటే అది దొంగ ఓటు అవుతుందా టెక్నికల్గా? ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళకు కూడా ఓటు ఉంటుంది. మరి ఎట్లుంటుంది? హాస్టల్ వాళ్ళది కాదు కదా. అంటే వీళ్ళు రైజ్ చేస్తుంది ఒక పాయింట్ చెప్తాను సార్ నేను. ఆర్డినరీ రెసిడెన్స్తో ఓటు నమోదుకు వీలు అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజు రాత్రి నిద్రపోయే నివాసం. ఇప్పుడు రోజు రాత్రి నిద్రపోయే నివాసంలో ఉండాలని ఏం లేదు కదా. అక్కడ రోజు రాత్రి పోయే ఎవరు చూడాలి దాన్ని వెళ్ళి? సో అందువల్ల ప్రతి ఓటరు రోజు రాత్రి అక్కడ నిద్రపోతున్నాడని ఒక కానిస్టేబుల్ పెట్టి మొత్తం ప్రతి ఇంట్లో చెక్ చేస్తారా? నాకు అర్థం కాని అంశం అది. డెఫినేషన్ ఉండొచ్చు అంటే అర్థం ఏంటి? రోజు రాత్రి ఎవరు ఇప్పుడు మీకు దినపత్రిక అంటే వారం రోజులు ప్రతిరోజు రావాలని లేదు. ఇప్పుడు మారిందేమో కానీ ఇదివరకు చట్టంలో 4 రోజులు వారంలో పబ్లిష్ చేస్తే దినపత్రిక అది. మీకు వర్కింగ్ వారం రోజుల్లో 5 రోజులే పనిచేసినా కూడా వీక్ అంతా జీతం ఇయ్యరా? సో అందువల్ల రోజు పవన్ కళ్యాణ్ వన్నడా లేదా అని ఒక నిఘా బృందాన్ని పంపించి రోజు చూడాలా? అది సాధ్యమయ్యే పనా? సో అందువల్ల హాస్టల్లో ఆర్డినరీ రెసిడెంట్స్ అంటే ఆయన అక్కడ సాధారణంగా ఉంటున్నాడా అని. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన నాన్నే ఉంటున్నట్టే కదా. ఆఫీసులో ఉండకూడదని లేదు కదా. చాలామంది నాయకులు ఆఫీసులోనే ఉంటారు. ఇప్పుడు సిపిఎం నాయకుడు బివి రాఘవ్లో ఆయన హైదరాబాదులో ఉన్న రోజులు వాళ్ళ ఎంబీ భవన్లో పైన ఒక 2 రూములు ఉండేది. ఒక చిన్న రూము, ఒక చిన్న కిచెను, అందులోనే ఉండేవాడు ఆయన ఫ్యామిలీతో. సో ఆయన మరి ఆఫీస్ అడ్రస్తో ఆయన ఓటు హక్కు ఉంటుంది, ఇంకా వేరే హక్కే ఉంటుంది, ఆధార్ కూడా అక్కడే ఉంటుంది. సో అందువల్ల పార్టీ ఆఫీసుల్లో ఉండే కల్చర్ కూడా ఉంది చాలామందికి. సో అందువల్ల అలా ఉండకూడదని ఎక్కడా లేదు కదా. సో అందువల్ల అది ఆయన పార్టీ ఆఫీస్ కదా, అక్కడ ఆయన నిద్రపోకూడదు, ఆయన ఆర్డినరీ ఉండకూడదని కాదు కదా. అయినా పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఎదుర్కోవాలి. ఇది 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 బలహీనతకు నిదర్శనం, బలానికి కాదు. అధికారంలో ఉన్న పార్టీ, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్తో ఎదుర్కొనే తీరిదా అంటే ఒక రకంగా మాకన్నా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అని చెప్తున్నారు వాళ్ళు ఒకటే. సో ఈ స్థాయికి వెళ్ళి నీవు విమర్శిస్తే అది స్ట్రెంగ్త్ను రియలైజ్ చేయదు, వీక్నెస్ను తెలియజేస్తుంది. ఇది ఘోరమైన వీక్నెస్ కదా. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేకపోతున్నారు. అందువల్ల ఆయనకు ఓటు హక్కు లేకుండా చేసి, ఆయనను అసెంబ్లీకి పోటీకి అనర్హుడు చేసి, ఆయనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమా, లేకుంటే మంత్రిగా కాకుండా అడ్డుకోవడమా, ఈ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. హ్యావ్ ఏ మ్యాగ్నానిమిటీ లేదు. ఏమవుతుంది? ఆయన ఓటు కూడా మీకు టెన్షన్ పుట్టింది ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఓటర్గా నమోదు కావడం కూడా వైసీపీకి టెన్షన్ పుట్టిస్తున్నట్టుగా కనబడుతుంది. సో అది అవసరమా? నేగా చెప్పాలంటే మీరే చెప్పారు, ఆలోచించండి. అందువల్ల ఈ రకమైన విమర్శల వల్ల గౌరవం పెరగదు పార్టీలకు. ఒక వ్యక్తిని పొలిటికల్గా అటాక్ చేయాలి, నాట్ బిలో ద బెల్ట్. రాజకీయంగా నీ బలం ఎంత అని చూడాలి తప్ప టెక్నికల్గా నీకు ఓటు హక్కునుందా, నువ్వు ఆర్డినరీ రెసిడెంట్వా, నువ్వు అక్కడ రోజు రాత్రి అంటున్నావా, ఏందండి ఇది? సో పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే కార్యాలయం ఇల్లు దొరకదా ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో? రెంటల్ హౌస్లో ఉండి కూడా నువ్వు ఓటర్గా ఉండొచ్చు. చాలామంది రెంటలు సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికంటే పర్మనెంట్గా ఉండాలని ఏముంది? ఒకరికి 2 ఇళ్ళు ఉంటాయి, ఓన్ హౌస్ పర్మనెంట్ హౌస్ మీద నెంబర్ ఓటు ఉంటుంది. 2 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరండి? ఒకే ఇంట్లో ఉండాలి ఆ రూలు. రోజు ఆన్లైన్ అనుకోవాలని రూల్ ఏందండి? 4 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఉంటాడు, వాడు ఏం చేయాలి? 4 ఇళ్ళు ఉంటాడు, అటు పోయినప్పుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ పోయినప్పుడు ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు మీకు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటుంది, ఊర్లో కాన్స్టిట్యున్సీలో ఒక ఇల్లు ఉంటుంది. అంటే మరి వాడు రోజు నువ్వు వంటలేవు కనుక కాన్స్టిట్యున్సీకి ఓటర్ కాదు, హైదరాబాద్లో రోజు నువ్వు నిద్రపోతలేవు కనుక ఓటర్ కాదు అనొచ్చా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉండేది పక్క రాష్ట్రంలో హైదరాబాద్లో, చేసేది రాజకీయం ఇక్కడ అని చెప్పేసి అది ప్రజలు నిర్ణయించాలి కదా. అక్కడ ఈ రాష్ట్రంలో అట్లాంటి లోటస్ పార్టీకి లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇల్లు లేదా పక్క రాష్ట్రంలో? తాడేపల్లిలోనే ఉంటున్నారు కదా అని ఉండొచ్చు కానీ పక్క రాష్ట్రంలో ఇల్లు లేవా, ఆస్తులు లేవా? ఓ పని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఆస్తులన్నీ జాతీయం చేద్దామా చెప్పండి.
సో రాజకీయం ఎక్కడైనా మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం చేయలేడా? సార్ ఆయన ఈ రాష్ట్రం వాడా మోడీ? నేషనల్ లీడర్ కదా ఆ సార్. నేషనల్ లీడర్ కావచ్చు, చంద్రబాబు బాబు ఆ పార్టీకి లీడరు, నేషనల్ లీడరు ఆ స్టేట్ లీడర్ ఉండదండి. ఒక రాజకీయ పార్టీ నాయకుడు. Yeah. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? తెలంగాణ లేడా? ఆయన మరి బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కమిటీ లేలేదా? Yes, sir. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేకుండా ఎన్నిక 2014 తర్వాతనే కదా బీఆర్ఎస్ బీజేపీ జాతీయ పార్టీలు కదా సార్. సో ఎన్సీపీ జనసేన బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు, మీకు తెలియదు. జాతీయ పార్టీకి ఎన్నికల గుర్తింపు ఉండాలండి. సార్. బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఎట్లా అవుతుంది? బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీ అనేది చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుంది దానికి. నేషనల్ పార్టీ స్టేటస్, ఈవెన్ టీడీపీ కూడా జాతీయ పార్టీ కాదు. హోదా పోయింది కదా సార్ రీసెంట్గా. లేదు, ఎప్పుడూ లేదు. టీడీపీ ఇప్పుడు లేదా సార్? జాతీయ పార్టీ హోదా రావాలంటే 4 రాష్ట్రాలు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. జాతీయ అధ్యక్షుడు నువ్వు చెప్పొచ్చండి. జాతీయ పార్టీ హోదా అంటే నువ్వు ఒక్క రాష్ట్రంలో పోటీ చేసి జాతీయ 2 రాష్ట్రాలు పోటీ చేస్తే జాతీయ పార్టీ హోదా 4 రాదు. స్టేట్స్లో. సో అందువల్ల జాతీయ పార్టీ హోదా కాదు అది. అందువల్ల జాతీయ నాయకుడు అనేది ఎప్పుడు అదంతా ఎందుకంటే సిద్ధరామయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారం చేయలేదా? మన ఆయన కర్ణాటక నాయకుడు కదా. సో మీకు ఆ రాజకీయాలు ఇక్కడే చేయొచ్చు, అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు కదా. అయితే అది పొలిటికల్ క్రిటిసిజం. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ పాలిటిక్స్ చేస్తూ పొలిటికల్ క్రిటిసిజం నాకు అభ్యంతరం లేదు. రాజకీయపరమైన విమర్శ చేయవచ్చు, కానీ ఆయన ఓటకుండా కూడదని చేయడం లేదు. రెండు మధ్య తేడా ఉంది. నువ్వు హైదరాబాద్లో ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళని రిజెక్ట్ చేయండి అని ప్రజలకు పిలిపించచ్చు, ప్రజలు తీర్పిస్తే రిజెక్ట్ అవుతారు. కానీ ఓటు హక్కుండకుండా చేస్తా, ఆయన వెహికల్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కనుక ఆంధ్రప్రదేశ్లో రానియ్యా అంటే అది వైసీపీ యొక్క కాన్ఫిడెన్స్ను రిఫ్లెక్ట్ చేయదు. వైసీపీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్నే రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పేది. అని ఇంకోటి రైజ్ చేశారు సార్, గుర్తింపు లేని పార్టీ జనసేన పార్టీ. అలాంటి గుర్తింపు లేని పార్టీ ఎందుకు